మా మెడిటేటర్స్లో ఒకరు ప్రోగ్రాం తర్వాత తిరిగి వచ్చి ఈ విధంగా అన్నారు, ఇంత యోగా చేసిన తర్వాత నా జీవితం అంటే ఏంటో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను, కానీ నా భార్య అంటే ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నాను అని. మీరు అర్థం చేసుకోలేరు, మీలో కలుపుకోవాలంతే. ఆమెను మీలో ఒక భాగంగా చేసుకుంటే ఏదో విధంగా మీ మధ్య అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. ఎదుటి వ్యక్తి కోరుకునేది అక్కున చేర్చుకోవాలనే గాని, మీరు తన ప్రతి ఆలోచనను, భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలని కాదు. నిజానికి మీరు అన్నీ అర్థం చేసుకుంటే వారు బెదిరిపోతారు. అవునా కదా? ప్రజలు కోరుకునేది తమను అర్థం చేసుకోవాలని కాదు, తమను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పినా నిజానికి వారు చూస్తున్నది అక్కున చేర్చుకోబడాలని. అంతే కదా? బంధంలో మీరు కోరుకునేది ఈ ఐక్య భావననే.